ప్రతి మీటింగ్ కి మేము బందోబస్తు ఇస్తాము. మరి రిజిస్ట్రేషన్ లేని సంస్థని ఏమనాలి అని ప్రియాంక్ ఖార్గే మోహన్ భగవత్ గారికి ఒక లెటర్ రాయడం, ఒక లేఖ పంపించడం జరిగింది. ఆ లేఖలో ఏమేమి ఉన్నాయంటే, దీనికి రిజిస్ట్రేషన్ ఉందా, ఆర్ఎస్ఎస్ చట్టపరంగా ముందుకెళ్తుందా, రూల్స్ పరంగా ముందుకెళ్తుందా, మరి ఇన్ని శాఖలు ఎలా నడిపిస్తున్నారు, దీనికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా అని ప్రియాంక్ ఖార్గే క్వశ్చన్ చేయడం జరిగింది. దీన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవాన్ మోహన్ ఏమన్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. చూడండి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి. ఒక పదవిలో ఉన్న వ్యక్తి, మీకు ప్రోటోకాల్ ఇస్తున్న వ్యక్తి క్వశ్చన్ చేస్తే దానికి మీరిచ్చే సమాధానం ఏంటి, ఆయన లేఖ పంపించిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఎక్కడ మత విద్వేషాలు జరిగినా, క్రిస్మస్ అప్పుడు కానీ లేకపోతే రంజాన్ అప్పుడు కానీ ఇతర సమయాలలో కానీ మతాలపై దాడులు జరిగేటప్పుడు ముఖ్యంగా వినిపించే సంస్థ పేరు ఆర్ఎస్ఎస్. ఇలాంటి సంస్థ భారతదేశంలో కొనసాగుతున్నప్పుడు చట్టపరంగా రిజిస్ట్రేషన్ ఎందుకు లేదు అని హోమ్ మినిస్టర్ క్వశ్చన్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మేము బందోబస్తు ఎందుకు ఇవ్వాలి అని. అయితే దానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. కర్ణాటక గవర్నమెంట్ హ్యాడ్ డైరెక్టెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఆర్ సీక్రెటివ్ అండ్ ఇట్ మస్ట్ రిజిస్టర్. What is your response? I don't need to respond. There are so many unregistered things going on. And we are not secretive, we are working on open ground. We are calling people and telling them about Sangha. Karnataka government have directed the activities of RSS are secretive and it must register. What is your response? సో ఆయన అడుగుతున్నారు, మనకు కర్ణాటక నుండి హోమ్ మినిస్టర్ ఇలా అడిగాడు, దీనికి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మోహన్ భగవత్ గారికి చెప్పేటప్పుడు ఆయన సమాధానం చూడండి, ఎంత నిర్లక్ష్యంగా ఆయన సమాధానం ఇస్తున్నారో ఒకసారి వినండి. I don't need to respond. There are so many unregistered things going on. And we are not secretive, we are working on open ground. We are calling people and telling them about Sangha. This is politics and all. సో విన్నాం కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక హోమ్ మినిస్టర్ లేఖ రాస్తే, ఒక సంస్థ నడిపే ఆయన ఏం చెప్తున్నాడంటే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. రెస్పాండ్ అవ్వనప్పుడు